అన్నఫిషియల్గా వస్తుంది. మా తాతగారిది ఇదే మనకి సైడ్ కాపీ కావాలి. కాపీ కావాలంటే అదే మీ రిమోర్సల్లో నేనే లెటర్ పెట్టాను. మేము కూడా తీసుకున్నాం. లెటర్ పెట్టాము. సిగ్నేచర్ ఆపేయించుకున్నారు. అది కూడా ఇప్పుడు మీరు పిలుస్తుంటే రైట్ 20 సార్లు రోజు ఒకటే ఫోన్ వాళ్ళు పిలిపించు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనకి అఫీషియల్గా ఊరు గ్రామం. మా నాన్నగారి పేరు మా నరసింహారావు. మా నాన్నగారి పెద్ద అన్నయ్య కొడుకు పేరు, రెండో కొడుకు పేరు బంగారయ్య. మా నాన్నగారి తండ్రి పేరు కూడా బంగారయ్య. మా పెద్దనాన్న కొడుకు బంగారయ్య కొడుకు పేరు కూడా నరసింహారావు. అతను ఏం చేశాడంటే మా పాస్ పుస్తకం యాస్టీస్గా మా తాతయ్య పాస్ పుస్తకంలో అతను ఫోటో అంటించుకొని, అది ఫోర్జరీ అంటారో ఏదంటారో నాకు తెలియదు, చేసుకొని అది ఇక్కడ అమ్మేసాడు. ముందు 2022 మార్చి ఎండింగ్లో తాకట్టు పెట్టాడు కెనరా బ్యాంక్. అది మాకు తెలిసింది ఈ మధ్యనే. అది తెలిసి అది కన్ఫర్మ్ చేసుకునే తల్లికే రిజిస్ట్రేషన్ అయిపోయింది. 15-16 తారీఖులో రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేము రిజిస్టర్ గారిని కలిసాము. కలిస్తే ఆయన చూద్దామండి ఇది చేద్దాం అని చెప్పి రిజిస్టర్ గారు మా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి అన్నీ సబ్మిట్ చేయమంటే మా తాతగారు అనువంశికం మా నుంచి వచ్చిన 1929, 52లో డాక్యుమెంట్ అన్నీ తీసుకొచ్చి మేము రిజిస్టర్ గారికి సబ్మిట్ చేసి ఇక్కడ నుంచే ఎంఆర్ఓ గారికి కూడా ఒక అర్జీ లెటర్ పెట్టాం. ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ లెటర్ పెట్టాం. దానికి మా తాతగారికి సంబంధించి ఆల్రెడీ ఆధార్ లింక్ అయ్యి ఉంది. మా తాతగారి ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లింక్ అయ్యి ఉంది. లింక్ అయి ఉంటే అది ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకున్నాం. ఆ అర్జీ పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉండి వాళ్ళు డిలే అవుతుంది. ఆ ఆధార్ లింక్ తీసుకొచ్చి రిజిస్టర్ గారు మమ్మల్ని సబ్మిట్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం, అది చాలా మెయిన్ ప్రూఫ్ అని చెప్పి రిజిస్టర్ గారు మాకు సజెస్ట్ చేశారు. తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. మాకేంటంటే అన్యాయం జరిగిందండి. మా పొలం ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చేయనివ్వండి, డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి, బ్రోకర్లు కానివ్వండి, రిజిస్టర్ గారులు కానివ్వండి, ఎవరైనా కానీ మా పొలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కనీసం అంటే మీరు దొంగ పాస్ పుస్తకాలు 2009లో పుట్టించుకున్నాయి తీసుకెళ్ళి 2022లో లోన్లు పెట్టుకొని బ్యాంక్ మేనేజర్లకి లంచాలు ఇచ్చుకొని ఇవన్నీ చేసుకొని మీరు ఇట్లా చేయటం తప్పు కాదా? అసలు ఆల్రెడీ మా తాతగారి పేరు మీద 2010-11లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్బూరు గ్రామంలో మేము 50,000 ఒకసారి, 30,000 ఒకసారి మా తాతగారు లోన్ తీసుకొని ఉన్నారు. ఆ లోన్ ఇప్పుడు దాకా అవ్వలేదు. అట్లాంటిది ఆ లోన్ అవ్వకుండా మళ్ళీ దాని మీద ఇంకొక లోన్ మీరు ఎలా పుట్టించుకోగలిగారు? ఇదంతా ఫ్రాడే అని చెప్పేసి మేము సవినయంగా నరసింహారావు గారి దగ్గర నుంచి సేల్ డీడ్ ఎవరు చేయించుకున్నారు? నరసింహారావు గారి దగ్గర నుంచి సేల్ డీడ్ బంగారయ్య గారి దగ్గర కాదు. నరసింహారావు గారి దగ్గర సేల్ డీడ్ పోతుగంటి విజయలక్ష్మి. నరసింహారావు దగ్గర నుంచి పోతుగంటి విజయలక్ష్మి, పాలపాడు గ్రామం, నర్సరావుపేట జిల్లా, ఆమె చేయించుకున్నారని చెప్పి మేము విన్నాం. ఆ తర్వాత అదే రిజిస్టర్ గారిని కూడా మేము అడిగాము వచ్చి ఇక్కడ. అయితే ఈ రైటర్ ఆంజనేయ గారికి చెప్పారు వాళ్ళని అటు వాళ్ళని పిలిపిమని. 17వ తారీఖు నుంచి చెప్తుంటే ఇవాళ 30వ తారీఖు ఇప్పటికీ వాళ్ళు రాలేదు. ఎవరు రాలేదు. రాకపోగా మేము కాళ్ళు అరిగిపోయేటట్టు గుంటూరు నుంచి మేము సరే మీరు బాధితుల్ని మీరు కాకుండా వేరే వ్యక్తి రిజిస్టర్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళని మీరు సంప్రదించారా? మేము వాళ్ళని ఎవరిని సంప్రదించలేదు. ఫోన్ చేశారు. 16వ తారీఖున వాళ్ళ నాన్నగారు ఇక్కడ నుంచి ఊరెళ్ళిపోయారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ఊర్లో మేము కనుక్కోనుగా 16వ తారీఖు వాళ్ళ నాన్నగారు ఎవరైతే రిజిస్టర్ చేయించినాడో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద అబ్బాయి మహబూబ్ నగర్లో ఉద్యోగరీత్యా మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తాడు శ్రీనివాస్. మానుకొండ నరసింహారావు, మానుకొండ సమత అనే ఇద్దరు పోతుగంటి విజయలక్ష్మి అనేవారికి 92-29/2024 నంబరు గల సేల్ దస్తావేజ్ చేసి ఉన్నారు. తదుపరి మానుకొండ రాఘవరావు గారు, వీర వసంతరావు గారు వీరిద్దరూ వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి, వారిద్దరికీ ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. ఈ కంప్లైంట్ ప్రకారము ఈ ఆస్తి, ఈ సర్వే నెంబరు, దీనికి సంబంధించిన ఖాతా నెంబరు వీరిదా లేకపోతే రిజిస్టర్ అయిన వారిదా
తెలుసుకుంటూ ఆధార్ నెంబరు ఎవరి ఖాతా నెంబర్తో లింక్ అయింది దాని గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఎంఆర్ఓ గారికి ఒక లెటరు రాసి ఉన్నాం. దాన్ని వారి దగ్గర నుంచి ఎవరి ఆస్తి అనేది ధృవీకరించిన తరువాత తదుపరి చర్యలు మీరు తీసుకున్నారు.